ప్రధానమంత్రి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో దివ్యాంగుల ప్రయోజనాల కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లాలాపేటలో ఏర్పాటు చేసిన సామాజిక అధికారిక శిబిరంలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏడీఐపీ పథకం కింద దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలను అందించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులు మానవ వనరుల్లో అంతర్భాగమని అన్నారు. దివ్యాంగుల సాధికారతకు వివిధ సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందని ఆయన తెలిపారు. వారి 200వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం తరఫున మన సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సనత్ నగర్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళకు కావలసినటువంటి బ్యాటరీతో నడిచేటువంటి డ్రై సైకిల్స్, వీల్ చైర్స్, ఇయరింగ్ ప్యాడ్స్, స్టిక్కర్స్, సెల్ ఫోన్స్, ఈ రకంగా వాళ్ళకి ఏ రకమైనటువంటి వస్తువులు కావాలన్నా అవన్నీ ఈరోజు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సుమారు 2 కోట్ల విలువైనటువంటి వస్తువులు సికింద్రాబాద్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దివ్యాంగుల కోసము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ఆశయాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి ఆదేశాలతో నిర్వహిస్తూ ఉన్నాము. ఎందుకంటే సమాజంలో మరి ఎవరినైనా ముందు చేయూతను అందించి ఆదుకోవాలి అంటే అందరికంటే మొట్టమొదటగా చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తి దివ్యాంగులు. తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూ తన కుటుంబ సభ్యులు, అనుచరుల కోసం పేద ప్రజల భూములను అరాచకంగా లాక్కుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ముసలోళ్ళం కూడా మోసం చేసిండు. 2 నెలలు ఇప్పటికి పెన్షన్ ఎగ్గొట్టిండు. ఏమున్నదే 28 నెలల్లో సాధించింది అంటే ఒకటి ఢిల్లీకి ఓవుడు, వచ్చుడు, ఎక్కే విమానం, దిగే విమానం తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. ఇక మీ ఎమ్మెల్యే గారి గురించి అయితే నేను చెప్పే అక్కడనే లేదు. ఇక ఆయన ఎట్లాంటోడో, ఆయన ఏమేం చేస్తాడో, ఎట్లెట్లా వసూలు చేస్తాడో, ఏం చేస్తాడో నాకంటే బాగా మీకే తెలుసు. ఆఖరికి అరటి పండ్ల బండ్లను కూడా విడిచిపెట్టాడట ఒక అసంటోడు. ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడగాని ఒకటి మాత్రం పక్కా, ఒక మంచి నాయకుడిని, మంచిరెడ్డి లాంటి మంచి నాయకుడిని వాళ్ళ ఇబ్రహీంపట్నం కోల్పోవడం అనేది ఆయనకేం నష్టం కాలే, ఆయన బాగానే ఉన్నాడు. కానీ నష్టపోయింది ఇబ్రహీంపట్నం ప్రజలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఒక మంచి నాయకుడు కేసీఆర్ గారిని కోల్పోయినాం. ఇబ్రహీంపట్నంలో ఒక మంచి నాయకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని మనం పోగొట్టుకున్నాం. అందుకే మీ అందరితో ప్రార్థన ఒకటే, ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు నాకంటే బాగా మీకే తెలుసు. ఫార్మా సిటీ ఇక్కడనే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 14,000 ఎకరాలు సేకరించి మన ఆలోచన ఏముండే, ఒకటి ఒక గ్రీన్ ఫార్మా సిటీ పెట్టాలి, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అంటే ప్రపంచంలో అత్యున్నతమైన ప్రమాణాలతో స్థానికంగా కాలుష్యం అనేది లేకుండా. ములుగు జిల్లాలో మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ పార్టీ శాశ్వతమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మాజీ సీఎం కె చంద్రశేఖరరావు పాలనపై విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడం అవినీతి పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. మామ అల్లుడు అవినీతి కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నుండి సన్న బియ్యం వరకు పలు సంక్షేమ పథకాల అమలు చేస్తుందని తెలిపారు. దేవాదుల ఎత్తిపోతల పథకం, జిల్లా అభివృద్ధి, మెడికల్ మరియు నర్సింగ్ కళాశాలల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల స్ఫూర్తితో చట్టసభల్లో బీసీ మహిళలకు ఉపకోటా సాధించే వరకు విశ్రమించేది ప్రసక్తే లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పూలే జయంతి వేడుకల సందర్భంగా బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు స్థానం కల్పించకపోవడంపై
కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీసీ మహిళలకు ఉపకోట ఇవ్వకపోవడం అంటే పాలకులకు ఆ వర్గాల పట్ల గౌరవం లేదని అర్థమైందని, కేంద్రం వెన్నులో వణుకు పుట్టేలా మరోసారి పూలే పుట్టాలా అన్నట్లుగా జాగృతి ఆధ్వర్యంలో ఉధృత పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. పార్లమెంట్లో ఈ నెల 16 నుండి 18వ తేదీ వరకు మహిళా బిల్లుపై జరగనున్న చర్చా సమయంలో తాను స్వయంగా ఢిల్లీకి వెళ్లి వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తానని కవిత వెల్లడించారు. కేవలం మెజార్టీ ఉందన్న అహంకారంతో బీసీలకు అన్యాయం చేస్తూ బిల్లును ఆమోదిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు కవిత. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని అంబర్పేటలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎంపీ వి హనుమంతరావు. జయంతి సందర్భంగా నోట్బుక్స్ పంపిణీ చేశారు. మహాత్మా గాంధీ తర్వాత మహాత్మా అనే బిరుదాంకితం చేసుకున్న వ్యక్తి జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే ఆశయాలతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. మహిళల చదువులను ప్రోత్సహించిన వ్యక్తి జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ప్రధాని జనగణన చేపడుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పికెట్ లక్ష్మీనగర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. తన మిత్రుడు గిరిధర్ సామాజిక బాధ్యతతో ఏర్పాటు చేసిన చలివేంద్రం ద్వారా బాటసారులు ప్రయాణికులకు చల్లని మంచినీరు అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ప్రాంతంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి ప్రేరణగా తన మిత్రులు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. సమాజం పట్ల బాధ్యతతో ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సత్యనారాయణ, సాంబశివ, ఆనంద్, ధనుశ్రీ, సురేఖ తదితరులు పాల్గొన్నారు. మరియు ఈరోజు ఈ యొక్క వాటర్ క్యాంపు స్పాన్సర్ చేసిన గిరిధర్ గారికి, కాంగ్రెస్ నాయకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. గత మీ అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎండాకాలంలో ఈ త్రాగునీళ్ళు క్యాంప్ పెట్టడం, అందులో ముఖ్యంగా కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవసరం ఉందో స్పాట్లు చూసి మరీ పెడతాం. ఈరోజు కూడా లక్ష్మీనగర్లో ఈరోజు వారు ముందుకు వచ్చి పెట్టడం వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిగా నేనేం చేయాలనో శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా నాతో అయినంత వారికి ఎన్నో సంవత్సరాల నుంచి నా సేవలు చేస్తేనే అదే మాదిరిగా ఒక ఎమ్మెల్యేగా నా కర్తవ్యం, నా బాధ్యత ఏముందో అది డెవలప్మెంట్ విధంగా చేయాలి. ఇలాంటిది కూడా ఇన్ని సంవత్సరాలు చేయగలుగుతాం ఒక వ్యక్తితోటి సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి ప్రజలకు అవసరం ఉంది, సొసైటీకి ఏదైతే అవసరం ఉందో ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఇంకా ఏమేమి అవసరం ఉందో అన్ని చోట్ల ఏర్పాటు అవుతుంది. ఒకటి ఎండాకాలం ఈ త్రాగునీళ్ళే కాకుండా స్కూల్ రీఓపెన్ అయినప్పుడు పిల్లలకు పుస్తకాలు కావచ్చు, వాళ్ళకి బ్యాగ్స్ కావచ్చు, షూస్ కావచ్చు, అలాంటిది మెడికల్ క్యాంపు కావచ్చు, ఎప్పుడెప్పుడు అవసరం ఉందో అలాంటిది డబ్బులు అందరి దగ్గర ఉంటుంది. ఖాళీ చేతులతో వస్తాం, ఖాళీ చేతులు పైకి పోతాం. కాబట్టి ఉన్న కాడికి ప్రజల గుండెలలో ఉండడానికి తోటి ప్రజలు కూడా బాగుండాలన్న ఆలోచన ప్రతి ఒక్కరు కలగాలని ఇప్పుడు కూడా ఆ కార్ఖానాలో. హైదరాబాద్ నగరంలో పోలీసులు భారీ కాటన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ పోలీస్ గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులతో ఉదయం 5 గంటల నుండే కాటన్ సర్చ్ ప్రారంభమైంది. డ్రగ్స్, గంజాయి వంటి మారక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా అప్పర్ దూల్పేట్, టక్కర్వాడి, లాల్ భవన్, జింగూర్ బస్తీ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన 10 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు, 7 కమర్షియల్ సిలిండర్లు, 79 చిన్న సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బెల్ షాపుల్లో నిల్వ ఉంచిన 41 లీటర్ల బీరు, 8 లీటర్ల విస్కీని సీజ్ చేశారు. ఇక ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని 3 ఆటోలు, నంబర్ ప్లేట్ లేని 28 ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ ప్రజలకు కీలక సూచనలు చేశారు.
లిఫ్టింగ్ డాన్స్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఒకటి మంగళహాట్ పిఎస్ లిమిట్స్లో నిర్వహించడం జరిగింది. ఇది 3 ఏరియాలు, సుమారుగా 3 ఏరియాలో మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. టక్కర్వాడి, జుంగూర్ బస్తీ అండ్ ఇంకొకటి లోవర్ దూల్పేట్. సో ఇందులో మెయిన్గా మేము ఈ గాంజా, డ్రగ్స్ తర్వాత మిగతా వాటి మీద ఫోకస్ చేయడం జరిగింది. బట్ మా ఆపరేషన్లో మేము ఇప్పటి వరకు సుమారుగా 7 కమర్షియల్ సిలిండర్స్, తర్వాత 10 డొమెస్టిక్ సిలిండర్స్, చిన్న సిలిండర్స్ 79 మీరు చూస్తున్నారు. తర్వాత కొన్ని ఈ బెల్ట్ షాపుల మీద కూడా దాడి చేయడం జరిగింది. అందులో 41 లీటర్స్ బీరు, అదేవిధంగా ఆల్కహాల్ విస్కీ ఒక 8 లీటర్స్. తర్వాత ఇవి కాకుండా 3 ఆటోల నిండా సుమారు ఒక 15 చిన్న సిలిండర్స్ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఇంతకుముందే పంపించడం జరిగింది. వితౌట్ నెంబర్ ప్లేటు లేదా వితౌట్ ఆర్సీ లాంటి కొన్ని వైలేషన్ చేసిన సంబంధించి ఒక 28 2 వీలర్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. సుమారు ఈ ఆపరేషన్లో 200 మంది ఆల్ ర్యాంక్స్, హోంగార్డ్ నుండి మొదలుకొని అప్ టు డీసీపీ వరకు ఆల్ ర్యాంక్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనివల్ల మేము అందరికి కూడా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. ఏంటంటే ఎవరు కూడా ఎటువంటి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్స్ వాళ్ళ ఇంట్లో పెట్టుకోకూడదు. ఎవరన్నా అటువంటిది ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ కూడా తక్షణమే మాకు ఇవ్వాలి.